నమస్కారం. ఈరోజు మనం మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ ఏ ద్వారా ఏర్పడే కొన్ని పదాలను నేర్చుకుందాం. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ పదాలు 2 ఓవెల్స్ కలిగి ఉంటాయి. ఇక 2 ఓవెల్స్లో మొదటి ఓవెల్ ఏ అవుతుంది. ఇక రెండో ఓవెల్ మనకున్న 5 ఓవెల్స్లో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. అంటే ఏ, ఈ, ఐ, ఓ, యూలలో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. ఇంకా ఈ వెనక ఉన్న ఓవెల్ యొక్క శబ్దం మనకున్న 5 ఓవెల్స్ యొక్క 17 శబ్దాలలో ఏదైనా ఒక శబ్దం అయి ఉండొచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం తీసుకున్న ఏదైనా పదంలో 2 ఓవెల్స్ ఉంటాయి. అందులో మొదటి ఓవెల్ ఏదైతే ఉందో అది ఏ అవుతుంది. దాని శబ్దం ఏ అనే అచ్చు యొక్క 4 శబ్దాలలో ఏదో ఒక శబ్దం అయి ఉంటుంది. ఇక రెండో ఓవెల్ ఏదైతే ఉందో అది మనకున్న 5 ఓవెల్స్లో అంటే ఏ, ఈ, ఐ, ఓ, యూలలో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. ఇంకా దాని యొక్క శబ్దం మనకున్న 5 ఓవెల్స్ యొక్క 17 శబ్దాలలో ఏదైనా ఒక శబ్దం అయి ఉండొచ్చు. నేను మీ అందరినీ ఒక విషయం జాగ్రత్తగా గమనించమని చెప్తున్నాను. అదేంటంటే ఇంతకు ముందు లెర్నింగ్ లెవెల్ వరకు కూడా అంటే ఎలిమెంటరీ లెవెల్ వరకు కూడా మనం మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ ఓవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యూ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ లెవెల్ని దాటుతూ ఇంతకంటే కాస్త డిఫికల్ట్ లెవెల్లోకి వచ్చాము. ఈ లెవెల్లో ఇంతకు ముందు చెప్పినట్టుగా 2 అచ్చులు అంటే 2 ఓవెల్స్ ఉన్న పదాలను గురించి నేర్చుకుంటాం. వాటి విశేషం ఏంటో ఇంతకు ముందే మీకు వివరించాను. ఇక పదండి అదేంటో చూద్దాం. మనం తీసుకునే మొదటి ఉదాహరణతో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మొదటి ఉదాహరణ CANCER. దీన్ని మనం క్యాన్సర్ అని పలకాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పదంలో 2 అచ్చులు ఉన్నాయి. మొదటి అచ్చు ఏ, రెండవ అచ్చు అంటే రెండవ ఓవెల్ ఈ. ఇక్కడ మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు ఈ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. ఇప్పుడు ఈ శబ్దం యొక్క ఉచ్చారణ క్యాన్సర్ అవుతుంది. మళ్ళీ చూడండి, ఏ యొక్క శబ్దం ఆ, ఈ యొక్క శబ్దం ఆ, క్యాన్సర్. ఈ విధంగా మనం మరికొన్ని పదాలను చూద్దాం. ఆ పదాలలో మొదటి అచ్చు ఏ మరియు దాని యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు ఏ, ఈ, ఐ, ఓ, యూలలో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. ఇంకా ఆ ఓవెల్ యొక్క శబ్దం కూడా వాటికి సంబంధించిన శబ్దం అయి ఉండొచ్చు. ఇక పదాలను గనుక చూసుకుంటే LADDER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. LADDER ని మనం లాడర్ అని పలకాలి. PASSENGER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. PASSENGER ని మనం ప్యాసింజర్ అని పలకాలి. BARRIER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. BARRIER ని మనం బ్యారియర్ అని పలకాలి. MANNER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. MANNER ని మనం మేనర్ అని పలకాలి. SCATTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. SCATTER ని మనం స్కాటర్ అని పలకాలి. BATTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. BATTER ని మనం బ్యాటర్ అని పలకాలి. CLATTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. CLATTER ని మనం క్లాటర్ అని పలకాలి. CHAPTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. CHAPTER ని మనం చాప్టర్ అని పలకాలి. CHATTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. CHATTER ని మనం చాటర్ అని పలకాలి.
MATTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. MATTER ని మనం మ్యాటర్ అని పలకాలి. మరో రకమైన పదాలను చూద్దాం. ఇక్కడ మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు ఓ తీసుకుందాం. ఓ యొక్క రెండవ శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. DRAGON. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క రెండవ శబ్దం ఆ. DRAGON ని మనం డ్రాగన్ అని పలకాలి. మరో రకమైన పదాలను చూద్దాం. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యు తీసుకుందాం. ఇక్కడ రెండవ అచ్చు యు యొక్క రెండవ శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. ADJUST. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. ADJUST ని మనం అడ్జస్ట్ అని పలకాలి. ఇక ఇతర ఉదాహరణలు మరికొన్ని తీసుకుంటే PLANET. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. PLANET ని మనం ప్లానెట్ అని పలకాలి. PARENT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. PARENT ని మనం పేరెంట్ అని పలకాలి. TABLET. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. TABLET ని మనం టాబ్లెట్ అని పలకాలి. మరో రకమైన పదాలను చూద్దాం. ఇక్కడ మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. WAFER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WAFER ని మనం వేఫర్ అని పలకాలి. LATTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. LATTER ని మనం లేటర్ అని పలకాలి. LABEL. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. LABEL ని మనం లేబుల్ అని పలకాలి. STATUS. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. STATUS ని మనం స్టేటస్ అని పలకాలి. MAJOR. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఏ, రెండవ అచ్చు ఓ యొక్క రెండవ శబ్దం ఆ. MAJOR ని మనం మేజర్ అని పలకాలి. ఇప్పుడు మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. ఈ పదాలలో రెండవ అచ్చు ఐ ఉంటుంది మరియు దాని శబ్దం ఈ అని ధ్వనిస్తుంది. ఈ పదాలేంటో చూద్దాం. ACCOMPLISH. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ACCOMPLISH ని మనం అకంప్లిష్ అని పలకాలి. ఇక ఈ పదాలలో మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. ఆ పదాలేంటో చూద్దాం. ARREST. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ARREST ని మనం అరెస్ట్ అని పలకాలి. ATTEND. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ATTEND ని మనం అటెండ్ అని పలకాలి. ATTEMPT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. ATTEMPT ని మనం అటెంప్ట్ అని పలకాలి. AFFECT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. AFFECT ని మనం అఫెక్ట్ అని పలకాలి. ALLOW.
మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఓ ఒక్క మొదటి శబ్దం ఆ. ALLOWని మనం అలవ్ అని పలకాలి. ADOPT మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఓ ఒక్క మొదటి శబ్దం ఆ. ADOPTని మనం అడాప్ట్ అని పలకాలి. ADORN మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఓ ఒక్క మొదటి శబ్దం ఆ. ADORNని మనం అడార్న్ అని పలకాలి. ABORT మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఓ ఒక్క మొదటి శబ్దం ఆ. ABORTని మనం అబార్ట్ అని పలకాలి. ACCORD మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఓ ఒక్క మొదటి శబ్దం ఆ. ACCORDని మనం అకార్డ్ అని పలకాలి. AWARD మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఏ ఒక్క మూడవ శబ్దం ఆ. AWARDని మనం అవార్డ్ అని పలకాలి. ఇక పదాలలో మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు ఏ ఉంటుంది మరియు దాని మొదటి శబ్దం యా అని వస్తుంది. ఆ పదాలేంటో చూద్దాం. ATTACK మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఏ ఒక్క మొదటి శబ్దం ఆ. ATTACKని మనం అటాక్ అని పలకాలి. ATTACH మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఏ ఒక్క మొదటి శబ్దం ఆ. ATTACHని మనం అటాచ్ అని పలకాలి. ATTRACT మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఏ ఒక్క మొదటి శబ్దం ఆ. ATTRACTని మనం అట్రాక్ట్ అని పలకాలి. ADAPT మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఏ ఒక్క మొదటి శబ్దం ఆ. ADAPTని మనం అడాప్ట్ అని పలకాలి. ఇప్పుడు పదాలలో మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యొక్క శబ్దం అ అని ధ్వనిస్తుంది. ADULT మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు యు ఒక మొదటి శబ్దం ఆ. ADULTని మనం అడల్ట్ అని పలకాలి. ALERT మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. ALERTని మనం అలర్ట్ అని పలకాలి. ఇప్పుడు పదాలలో మొదటి అచ్చు ఏ ఒక్క రెండవ శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. ఆ పదాలేంటో చూద్దాం. MASTER మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. MASTERని మనం మాస్టర్ అని పలకాలి. CARTER మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. CARTERని మనం కార్టర్ అని పలకాలి. CARTNER మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. PARTNERని మనం పార్ట్నర్ అని పలకాలి. DARTER మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. BARTERని మనం బార్టర్ అని పలకాలి. PARCEL మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. PARCELని మనం పార్సల్ అని పలకాలి. PARDON మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఓ ఒక్క రెండవ శబ్దం ఆ. PARDONని మనం పార్డన్ అని పలకాలి. FATHER మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ. రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. FATHER
ని మనం ఫాదర్ అని పలకాలి. ARMOR. మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ ఒక్క రెండవ శబ్దం ఆ. ARMOR ని మనం ఆర్మర్ అని పలకాలి. MARVEL. మొదటి అచ్చు ఏ ఒక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. MARVEL ని మనం మార్వెల్ అని పలకాలి. ARTIST. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. ARTIST ని మనం ఆర్టిస్ట్ అని పలకాలి. ఇప్పుడు పదాలలో మొదటి అచ్చు ఏ యొక్క మూడవ శబ్దం ఆ అని ధ్వనిస్తుంది. రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. ఆ పదాలేంటో చూద్దాం. WATER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WATER ని మనం వాటర్ అని పలకాలి. ALTER. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. ALTER ని మనం ఆల్టర్ అని పలకాలి. WARDEN. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండవ శబ్దం ఆ. WARDEN ని మనం వార్డెన్ అని పలకాలి. AUTUMN. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. AUTUMN ని మనం ఆటమ్ అని పలకాలి. WALNUT. మొదటి అచ్చు ఏ యొక్క శబ్దం ఆ, రెండవ అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ. WALNUT ని మనం వాల్నట్ అని పలకాలి. ఇవి మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ ఓవెల్ ఏ ద్వారా ఏర్పడిన కొన్ని పదాలు. పదండి కలిసి ఇవన్నీ మళ్ళీ చదువుదాం.